మరో బ్రేకింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు. ట్రయల్ రన్ పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కానుంది. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కు పారేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు. ట్రయల్ రన్ పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, ఏం జరిగింది? ట్రయల్ రన్ సక్సెస్ అయిందంటున్నారు, వాట్ నెక్స్ట్? రమణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల మొదటి ట్రయల్ రన్ ప్రక్రియ అయితే రాత్రి సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి కూడా సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం అయితే కొలిక్కి వచ్చింది. సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. 17,000 కోట్ల రూపాయలతో అంచనాతో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం కోసం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు 7,000 కోట్ల వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆటుపోట్లు ఎదుర్కొంది. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు కోసం వ్యయం చేసినప్పటికీ కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు సంబంధించి మొత్తం కూడా మోటార్లు సిద్ధం చేసినప్పటి నుంచి కూడా కాలువల నిర్మాణం కూడా ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాల్సింది. అయితే మొదటి విడతగా గోదావరి జలాలు అనేవి ఏన్కూరు వరకు కూడా తరలించి ఆ తర్వాత వైరా ప్రాజెక్టు వరకు కూడా తరలించేందుకు కూడా ఇప్పటికే 90 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టారు. దీనికి సంబంధించి కాలువలు ఆగస్టు నెల వరకు కూడా పూర్తవుతాయని చెప్తున్నారు. ఇది పూర్తయితే గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని మోటార్ల ద్వారా వైరా రిజర్వాయర్ వరకు కూడా సాగునీరు వస్తుంది. వైరా రిజర్వాయర్ నుంచి కూడా నాగార్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు కూడా సాగునీటిని అందించే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి ఆయన దగ్గర నుంచి కూడా నిరంతరం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి మోటార్ల ట్రయల్ రింగ్ గత అర్ధరాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద కూడా సక్సెస్ అయింది. ముందుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని 13,000 కోట్లకు టెండర్లు పిలిచినప్పటికీ కూడా ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో ప్రస్తుతం అయితే 17,000 కోట్లకి పెరిగింది. ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కాలువ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో అయ్యే విధంగా త్వరితగిన యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఇప్పటికే మంత్రి కూడా ఆదేశించిన నేపథ్యంలో అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ దాని మీద కూడా పనిచేస్తున్నారు. మొదటి విడతగా ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో జిల్లా ప్రజలకైతే, రైతాంగానికి అయితే ఒక శుభవార్త అందిందని చెప్పవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ రవికిరణ్.